రుద్రాక్షమాల. శివుడు తన కన్నీళ్ల నుండి సృష్టించబడిన 108 రుద్రాక్షలతో మాలను ధరిస్తాడు. ఒక్కో రుద్రాక్ష ప్రపంచంలోని ఒక్కో మూలకానికి ప్రతినిధిగా ఉంటుంది. శివుడు ఇలాంటి హారం ధరించడం విశ్వనియమాలను గౌరవిస్తాడని, ఆయన కొలిచే ధర్మాన్ని జరిపిస్తాడని అర్థం. ఢమరుకం. ఇది బ్రహ్మాండ ధ్వనిని సూచిస్తుంది. ఢమరుకం నుండి వచ్చే శబ్దాన్ని ప్రణవనాదం అంటారు. ఇది శబ్ద బ్రహ్మ లేదా ఓంకు ప్రతినిధిగా ఉంటుంది. ఈ ధ్వనిలో నుంచే వ్యాకరణం అంటే గ్రామర్ మరియు సంగీతం పుట్టాయి. ఢమరుకాన్ని మోగించినప్పుడు అనేక రకాల శబ్దాలు తరంగాలుగా ఉత్పత్తి అవుతాయి. ఇవి అన్నీ కలిపి ఒకే శబ్దాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల నాద అనే ఒక ధ్వని ఏర్పడుతుంది. ఇది బ్రహ్మాండ స్వరమైన ఓంకార ధ్వనిని సూచిస్తుంది. పురాణాల ప్రకారం శివుడు సృష్టి సమయంలో ఢమరుకాన్ని 14 సార్లు మాత్రమే మోగిస్తారు. ఈ సమయంలోనే అన్ని సంస్కృత అక్షరాలు ఏర్పడ్డాయి. అందువల్లనే ఢమరుకం అక్షరాలు, వ్యాకరణం, భాషను సూచిస్తుంది.